ప్రేమించినంత మాత్రాన చంపేస్తారా? పేగు బంధాన్నే తెంచుకుంటారా? రక్తం పంచుకొని పుట్టిన పిల్లలను కడతేర్చాలన్న ఆలోచన ఎలా వస్తుంది? కానీ ఓ కసాయి తల్లి అంత పని చేసింది. వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న ఒకే ఒక్క కారణంతో కన్న కుమార్తెను కడతేర్చింది ఆ మహాతల్లి. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది. కుమార్తె ప్రేమించిన వ్యక్తి తమకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందన్న కారణంతో కూతుర్ని చంపేసింది. అంతేకాదు తాము చేసిన పనికి ఆ తల్లిదండ్రులు సమర్థించుకోవటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వారిలో రవ్వంత పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదు. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. పరువా ప్రాణమా అంటే పరువే ముఖ్యం అనుకుంది. పేగుబంధం కంటే ఎవరో ఏదో అనుకుంటారన్న దానికే ఎక్కువ విలువనిచ్చింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలానికి చెందిన షేక్ బీబీ కుటుంబంతో కలిసి విజయవాడ నున్నలో నివాసం ఉంటోంది. చిన్న కూతురు నజ్మా ఓ యువకుడితో ప్రేమలో పడిందని తల్లికి అనుమానం వచ్చింది. దీంతో కూతుర్ని హతమార్చాలని పథకం వేసింది. భర్తను బయటకు పంపి నజ్మా తలపై రాయితో కొట్టింది. ఆపై కొన ఊపిరితో నజ్మా మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. కూతురు చచ్చిపోతున్నా ఆ కసాయి తల్లి హృదయం చెలించలేదు. వాడి పెళ్ళయింది ఒక ఆడపిల్ల అయినా నేను మా ఆయనకి కూడా చెప్పుకోవాలా. నా కూతురు నేను 10 రోజుల నుంచి 4 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నా. కాదు తల్లి, నా మాటిను తల్లి, అలా వద్దమ్మా. వాడి పెళ్ళే ఉంది, వాడి పిల్ల ఉంది, వాడు నీకు వాడుకుని వదిలేస్తాడు తల్లి. వద్దంటే నువ్వు నాకు పెళ్లి చేస్తానంటే ఇప్పుడు నీ కూతురు పిలిపిస్తానన్నాడు. అవునండి. మీరే చంపారని చెప్పి రిపోర్ట్ ఇచ్చాడంట. అవునండి. మీరు చంపారా? చెప్పే ఈయనక కోపం వచ్చేసి వాడితో నేను చంపేస్తాను, లేకపోతే నీ కూతురికి పంపి, లేకపోతే నువ్వు వస్తావా అని అడుగుతాం ఎందుకు? వాడి చేతిలో నా కూతురు సస్తం ఎందుకు? తెగమాని వాడు తెలుగు జాతిలో నా కూతురు సస్తం ఏంటని ఆ కోపం మీ కోపం చూపించుకోలేక అలా నాకు పంపిస్తాం ఇష్టం లేక ఒక కూతురుతోనే పోయిద్ది, నా పొరుగు ఆగిద్ది. కన్నబిడ్డనే కనికరం లేకుండా చంపేసిన షేక్ బీబీ ఆపై కూతురు కడుపు నొప్పితో చనిపోయిందంటూ భర్తకు కట్టుకథ చెప్పింది. తల్లి కసాయిగా మారింది అనుకుంటే తండ్రిది కూడా అదే పరిస్థితి. తన భార్య చేసిన దాన్ని ఇంట్లో ఏమాత్రం తప్పు లేదంటూ సమర్థించుకున్నాడు. భార్యకే వంతపాడాడు. రక్తం పంచుకు పుట్టిన కూతురు చనిపోయిందన్న బాధ ఆ తల్లిదండ్రులకు ఏమాత్రం లేదు. స్థానికులు ద్వారా విషయం పోలీసులకు తెలుసుకోవడంతో విచారణ జరుపుతున్నారు. మాట్లాడుతుంది జస్ట్ చనువుగా మాట్లాడుతుందని తెలిసి వాళ్ళమ్మ ఎలా చేసింది. ఇంట్లోంచి వెళ్ళిపోతే వాళ్ళమ్మ నా సాయంతోనే 2 సార్లు వెళ్ళిపోతే తీసుకొచ్చాం. ఆ 2 సార్లు ఆమె అన్నది, నన్ను బతకనీరు ఇంట్లో ఉంటే హెరాస్ చేస్తున్నారు, చంపేస్తా అంటున్నారు, ఆల్రెడీ అటెంప్ట్ చేశారని చెప్పి గొంతు మీద కూడా ఘాట్లు అయినా చూపించింది. ఆవిడ గట్టిగా అడిగి మందలించేటప్పటికి ఈ అమ్మాయి వ్యతిరేకంగా మాట్లాడి, అవును నాకు అబ్బాయి ఇష్టం, అవును నేను ఆనే చేసుకున్నా అనేటప్పటికి విషయం పెద్దది అయిపోయింది. విషయం పెద్దది అయ్యేటప్పటికి సీరియస్ అయ్యేటప్పటికి కొట్టేటప్పటికి ఈమె బయటికి వెళ్ళిపోవడం చేయటం, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి చెప్పచేయకుండా వెళ్ళిపోయా వస్తావా అని చెప్పి ఆ కోపంతో వాళ్ళు, లేకపోతే వాళ్ళకి మనకి గొడవలు లేవు, అసలు పరిచయాలు కూడా పెద్దగా లేవు. కృష్ణా జిల్లా పరువు హత్య కేసులో స్థానికుల వాదన మరో రకంగా ఉంది. నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి ప్రేమించానంటూ వెంటపడడం, కూతురు ప్రవర్తనలో కూడా మార్పు రావడంతో తల్లి తట్టుకోలేకపోయిందని చెబుతున్నారు. పెద్ద కూతురు జీవితంలో కూడా అనేక సమస్యలు ఉండడంతో ఆవేశంలోనే కూతుర్ని హతమార్చిందని చెబుతున్నారు. తనకేతోనే ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళ పెద్దలతో చెప్పి పోలీసు వారికి సహకరించి అతని మీద కేసులు పెట్టి ఆ పిల్లల్ని కాపాడుకోవాల్సిన సమయం సరైన నిర్ణయం చెప్పకపోవడం వల్ల ఈమె కూతుర్ని హత్య చేసింది. అలాగనే ఏదైతే ఉన్నాడో ఈ అమ్మాయికి హత్య చేయడానికి ప్రేరేపించిన వ్యక్తి అతన్ని ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా అతని మీద కేసు నమోదు చేసి కఠినంగా అతన్ని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పరువు కోసం కుమార్తెను హత్య చేయడంపై జుబ్జూర్లో కలకలం రేగింది. కనీసం పశ్చాత్తాపం కూడా లేకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుజ్జూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, చెప్పండి, ఈ పరువు హత్య గురించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? పూర్తి వివరాలేంటి? వరప్రసాద్, విజయవాడ సింగనగర్లో జరిగిన పరువు హత్య స్థానికంగా సంచలనం రేపుతుంది. అయితే కన్న కూతుర్ని తానే చంపానని చెప్పి తల్లి బీబీ జాన్ చెప్పడంతో ఒక్కసారిగా
ఒక ఉలిక్కిపడిన సంఘటన జరుగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసు బీబీ జాన్ అతని భర్త మైసూర్ జాన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నున్న పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే ఈ సంఘటన గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానిక బంధువులు, అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు, గ్రామస్తులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సార్ చెప్పండి, అసలు అంటే 20 ఏళ్లు పెంచిన కూతుర్ని తానే హత్య చేశానని చెప్పి ఒక కన్నతల్లి చెప్పడం కూడా జరిగింది. అసలు దీని గురించి మీరేమంటారు? నా పేరు లాల్ మహమ్మద్, నేను సామాజిక కార్యకర్తని. ఈరోజు తన కన్న కూతుర్నే కన్న తల్లి హత్య చేయడం అనేది దాని అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాన్ని విశ్లేషించకుండా తన పరువు ఏడపోతుందో, ఆ పరువుకి భంగం కలుగుతుందనే ఆలోచనతో ఆమె గత గుంటూరు జిల్లా నరసరావుపేట కుటుంబాన్ని పొట్ట చేతులు పెట్టుకొని వలస కార్మికులుగా అక్కడ తెరలిల్లి అక్కడ అగత్యాన్ని తట్టుకోలేక ఆ కుటుంబాన్ని విజయవాడకు తరలించుకొని వచ్చింది. విజయవాడలోనే నున్నా దగ్గర బాంబే కాలనీలో ఒక అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకొని ఉంటున్న సందర్భంలో అక్కడ విజయవాడకి చెందిన దీపక్ అనేక యువకుడు వీళ్ళని తల్లిని కూతుర్ని నజ్మాను తన అక్కను అనేక మానసికంగా లైంగిక అనేక రకంగా ఇబ్బందులు గురి చేసిన సంఘటనలు. అక్కడ వారికి ఎవరికి మోరల్ సపోర్ట్ లేకపోవటం వల్ల, వాళ్ళు ఏమీ స్థానికులు కాకపోవటం వల్ల, వాళ్ళకి సపోర్ట్ దొరకపోవటం, ఏమీ చేయలేని పరిస్థితిలో తన కన్న కూతుర్ని హత్య చేయడానికి ప్రయత్నం ఉన్నట్టు తల్లి అంగీకరిస్తుంది. కానీ హత్యకి ప్రధాన బాధ్యుడిగా భావిస్తున్న దీపక్ను, కానీ ఖచ్చితంగా దీపక్ని అరెస్ట్ చేయాలి. దీనికి ఇలాంటి హత్యలు జరగకుండా వలస కార్మికులకు రక్షణ కల్పించాలి, వాళ్ళ ఇల్లు వసతులు కూడా కల్పించాలి ఈ ప్రభుత్వం. కానీ వలస కార్మికులు చేస్తున్న బాధలను తట్టుకోలేక అనేక మంది, వేలాది మంది కుటుంబాలు ఈదున పడుతున్నారు. అయితే ఇక్కడ దీపక్కే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తను ప్రేమించిన అమ్మాయిని తనకు కాకుండా చేశారు, తల్లిదండ్రులు చంపేసి ఇది కడుపు నొప్పి వలన చనిపోయిందని చిత్రీకరించడం జరిగిందని చెప్పి దీపక్ మాట్లాడడం జరిగింది. అసలు దీని గురించి ఏమంటారు? తన కూతురి యొక్క ఫోటోల్ని మొబైల్లో చిత్రీకరించి తన తల్లిని లైంగిక వేధించి తన కూతురు కాకపోయినా తల్లిని కూడా ఆమె హత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసిన దీపక్ నుంచి రక్షణ కోసమే తప్ప దీపక్ బలమైన శక్తులు అతనికి అండగా ఉండటం, మా మొత్తం కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించడం వల్ల ఆ బెదిరింపు పరాయివాడి చేతిలో కూతురు చచ్చిపోవటం, మా కుటుంబం చచ్చిపోవటం ఇష్టం లేక తన కూతుర్ని హత్య చేసుకోవడానికి సిద్ధపడ్డది. ఇది సమాజానికి, ఆడపిల్లలకి రక్షణ లేని పనిగా ఉంది. తక్షణమే ఈ దీపక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని. అయితే ఆమె తల్లి ఏం చెప్పారంటే, మార్నింగ్ దీపక్ తన కూతుర్ని చాలాసార్లు మందలించాను, ప్రేమించవద్దు, అతను మంచోడు కాదు ఇదని చెప్పి మందలించాను, అయినప్పుడు కూడా తాను వినలేదు అది అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే గ్రామంలో అంటే బంధువులు కానీ మీలాంటి వాళ్ళకి చెప్పడం జరిగింది అసలు ఈ సంఘటన ఇలా జరుగుతుంది తమకు సంబంధించని? వాళ్ళు ఏమన్నా బీబీ జాన్ కానీ లేదా మైసూర్ జాన్ కానీ ఇలాంటి ఆడపిల్లలు ఏదైనా సరే తప్పుదావ పెడుతుంటే కన్న తల్లిదండ్రులు నా కూతురు ఇలా జరుగుతుందని చెప్పే సమాజంలో లేము. చైతన్యం కూడా అలాంటి పరిస్థితులు లేదు. తన పరువు ప్రతిష్టకి భంగం కలుగుతుందని ఆలోచనతో తన జరిగిన అన్యాయాన్ని కూడా కప్పిపించుకొని తన కన్న కూతుర్ని హత్య చేయడానికి నేను అంగీకరిస్తుంది. కానీ హత్య చేయడానికి ప్రధానమైన కారణం దీపక్ని ఖచ్చితంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ దీపక్ లాంటి వాళ్ళు ఎంతో మంది కామందులు ఇచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళు కఠినంగా శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా మీరు చెప్పండి. అంటే కన్న కూతుర్ని చంపేయడాన్ని అసలు మామూలుగా తనే చంపేశానని చెప్పి చెప్తుంది, దీన్ని మీరు సమర్థిస్తారా? అసలు అంటే ఒక బంధువుకి మీరేం చెప్తారు? తన పరువు ప్రతిష్టల వల్ల తను పాపకి లవ్ చేశానని అతను చెప్పాడు. లవ్ చేసిన నా పేరు మోసం, అదంతా దగ. అతను లవ్ చేయడం లేదు, తను వాడుకొని బ్లూ ఫిలిం తీసి టార్చర్ పెట్టడం, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ అక్కని అందరినీ టార్చర్ పెట్టి ఏ టైంకైనా సరే నువ్వు నా దగ్గరికి రాకపోతే ఈ బ్లూ ఫిలిం మొత్తం ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెడతాను అని చెప్పి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయటం, తల్లిని బ్లాక్ మెయిల్ చేయటం. తన తల్లి పరువు కోసం కూతుర్ని సొంత కూతుర్ని ఏ మహిళ తను చంపుకోదు, కానీ ఆ తల్లి చంపుకుందంటే ఎంత బాధాకరమైన విషయం ఏమంటే చంపుకుందో ఒకసారి ఆలోచించాలి మీ ప్రభుత్వం. అంటే ఈ రోజు సోషల్ మీడియా కానీ ఎంతో చెందింది. కొన్ని చట్టాలు మహిళల కోసం ప్రత్యేకించి చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. ఇలా వేధిస్తున్నప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఏమన్నా పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండొచ్చు కదా, ఫిర్యాదు చేస్తే ఇంతవరకు వచ్చేది కదా. తన సొంత కూతుర్ని తానే చంపుకోవాల్సిన పరిస్థితి ఏమిటి? వలస వెళ్ళిన ఇక్కడ నుంచి వలస వెళ్ళారు వాళ్ళు, కానీ వాళ్ళకి సపోర్ట్, మోడల్ సపోర్ట్ ఎవరికి లేదు. వాళ్ళకి అక్కడ చెప్పుకోవడానికి, అదే సొంత ఊరైతే చెప్పుకోగలరు, ఎవరికైనా చుట్టాలు పక్కల వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళకి మోడల్ సపోర్ట్ ఏం లేదు. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో
తల్లి తన కూతుర్ని అలా హత్య చేయడం జరిగింది. అలాగే ఆ దీపక్ అనే వ్యక్తిని నిర్భయ కేసు కింద తన్ని అరెస్ట్ చేసి ఎలాగైనా శిక్షించాలని 5వ మహిళా సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను. అంటే ఈ కేసుకి సంబంధించి దీపక్ ఎవరైతే ఉన్నారో అతనే పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 రోజులైనా సరే తన ప్రియురాలు కనిపించట్లేదు, అయినప్పటికీ కూడా వాళ్లే నిన్న అర్ధరాత్రి ఆటోలో తీసుకెళ్లడం జరిగింది, కడుపు నొప్పి ఏదో అని చెప్పి చనిపోయిందని చెప్పి చెప్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు దీని వెనక ఏముందంట? అతను వీళ్ళు ఎక్కడ అతని మీద కేసు పెడతారు అనేసి ముందు ప్లాన్ తోనే, అక్కడ తన సొంత ఊరు కదా, ముందు ప్లాన్ తోనే వెళ్ళి అతను వీళ్ళ మీద కేసు పెట్టాడు. అంతే తప్ప వీళ్ళు కేసు లేకుండా చేశాడనమాట ఆయన. అయితే ఇప్పుడు కన్న తల్లి ఎవరైతే ఉన్నారో వారిని నేనే చేతులారా చంపడం జరిగింది. అయితే నా కుమార్తెకి 3-4 సార్లు చెప్పాను, అయినప్పటికీ వినలేదని చెప్పింది. అంటే ఈ కేసు అంటే ఈ విషయంలో తన అమ్మాయిది కూడా తప్పు ఉందనే భావించవచ్చు కదా, కన్న తల్లి అలా చెప్పింది కదా. పరువు పోతుందండి, కుటుంబం పరువు పోతుంది. బయట ఫలానా అబ్బాయి ప్రేమించాడు, ఫలానా చేస్తే చుట్టాల్లో ఏమన్నా తెలిస్తే తన పరువు పోతుందా అనేసి తన మీద కేసు పెట్టుకుందాం, తన మీద తనే నింద వేసుకుంది. ఇది గ్రామస్తులు అదేవిధంగా స్థానికంగా ఉన్నది చెప్పేది. వాళ్ళకి వలస కోసం కూలీలు అక్కడికి వలస కూలీ కోసం వెళ్ళడం జరిగింది. స్థానికంగా వారికి సపోర్ట్ లేకపోవడంతో తన కుటుంబం పరువు అదేవిధంగా తన కుమార్తె ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంది, కుటుంబానికి సంబంధించిన ఇబ్బందుల్లో ఉంది, వీటన్నిటిని కూడా కాపాడుకోవడానికి తను హత్య చేశానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే స్థానికులు ఎవరైతే బంధువులు వీళ్ళంతా ఉన్నారో పరువు కోసమే ఆవిడ చంపింది, ఇలా చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా దీనికి అంతరికి కారణమైన దీపక్ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి స్థానికులంతా కూడా చెప్తున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.